ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి మొదటి యోహాను సువార్త యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకుందామండి. హల్లెలూయా. ఇక్కడ ఈ లేఖనాలు బట్టి చదువుతున్న మాటలను బట్టి దేవుడు నమ్మకమైన వాడు. ఆయన సన్నిధిలో మన జీవితాలను బట్టి దేవుని సన్నిధిలో అప్పగించుకోగలిగితే మనం మనకున్న ఆ యొక్క పాపముల నుంచి, సమస్త దుర్నీతి నుంచి, సమస్త పాపముల నుంచి విమోచించగలిగిన దేవుడు, నమ్మదగిన దేవుడు, ఆ నమ్మకమైన వాడై ఆ యొక్క పాపము నుంచి విముక్తి చేయుటకై ఆ దేవుడు మన జీవితాలలో ఇది అనుగ్రహించగలుగుతూ ఉంటాడు. అంటే మనం ఏం చేయబడాలి అంటే ఆయన యందు నమ్మిక ఉంచాలి. ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు కనుక, ఆయన నమ్ముకోదగిన నమ్మకమైన వాడు కనుక, ఆయన యందు మనం నిరీక్షణ కలిగి ఉంటే, ఆయన యందు మన జీవితాలను అప్పగించుకుంటే మన పాపములను మన జీవితాల్లో విముక్తి పొందుకుంటాం. అంటే ఇక్కడ మన జీవితాలలో పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడడానికి ఇది కారణమవుతుంది. అయితే ఆయన నమ్మదగిన దేవుడు కనుక, నమ్మదగిన దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాలలో వేటి నుంచి మన జీవితాలను ఎడిపించగలుగుతున్నాడో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ ఒకటి, మన పాపముల నుంచి ఆయన మనల్ని కడుగుటకై, పరిశుద్ధపరచుటకై, మనల్ని ఆ యొక్క పాపము నుంచి విడిపించడానికి నమ్ముకోదగిన దేవుడు మన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇలాంటి దేవుడు ఏ దేవుడు ఎవరికిని ఏ యొక్క స్థితిని బట్టి సమీపముగా లేడంట. మన దేవుడు మనకి సమీపముగా ఉన్నాడంటుంది. ఆ యొక్క కీర్తనలో మనం జ్ఞాపకం చేసుకుంటే అంటాడు, ఏమంటాడంటే, నీవు సమీపంగా ఉన్నావని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటున్నాడు. అంటే మన దేవుడు మనకు సమీపముగా ఉన్న దేవుడు కనుక, మన యొక్క జీవితాలలో మనకి యొక్క స్థితిని బట్టి మన యొక్క జీవితాలను ఎరిగిన దేవుడు, ఆ నమ్మకమైన దేవుడు కనుక, అయితే ఈ నమ్మకమైన దేవుని ఎదుట మన జీవితాలలో ఏమేమి పరిస్థితులను బట్టి విడిపించగలుగుతున్నాడు అంటే, మన జీవితాల్లో ఒకటి, మనము మన యొక్క పాపములో చనిపోయే స్థితిలో ఉన్న మన పాపముల నుంచి ఆయన కడుగుటకు ఆయన నమ్మదగిన దేవుడు. అయితే ఆ నమ్మదగిన దేవుని ఎదుట నువ్వేం చేయాలంటే, నీ పాపములు అన్నిటినీ దేవుని ఎదుట ఒప్పుకొని జీవించగలగాలి. నీ పాపములు, నీ యొక్క అవిధేయతలను దేవుని ఎదుట ఒప్పుకోవాలి. వీడు అంటున్న మాటలు మనకు జ్ఞాపకం చేసుకుంటే, సామెతల గ్రంథంలో అంటాడు ఒక మాట, మనము కలిగిన ఆ యొక్క అతిక్రమములు ఒప్పుకుంటే ఆ దేవుని యొక్క కనికరము ఉంటుందంట. ఇక్కడ అంటున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే, సమస్త దుర్నీతి పాపముల నుంచి, మనిషి యొక్క జీవితంలో చేసిన పాపముల నుంచి ఆయన పవిత్రులుగా చేస్తాడు అంటున్నాడు, నిర్దోషులుగా చేస్తానంటున్నాడు, నీతిమంతులుగా చేస్తానంటున్నాడు. అయితే ఇక్కడ ఏం చేయబడాలి అంటే, నమ్మిక మాత్రము దేవుని ఎదుట నిరీక్షణ కలిగి నడిపించబడాలి. మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ ప్రభువైన యేసుక్రీస్తు సిలువ వేయబడినప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నారు, వారి యొక్క జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే, పక్కన ఉన్న దొంగ ఏ విధమైన స్థితిలో ఉన్నాడు,
అయ్యా ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అంటున్నాడు. అంటే తన జీవితంలో ఏ స్థితిలో నడిపించబడిన వాడు, ఒక దొంగ అవిధేయతను కలిగిన వాడే, ఒక పాపం చేసి ఆజ్ఞను అతిక్రమించి తన దొంగగా మార్చబడిన వాడిగా కనబడుతున్నాడు. అయినా ఆయన ఏమంటున్నాడు అక్కడ అంటే, అయ్యా నీ పరదేశంలో నన్ను చేర్చుకోయా అంటున్నాడు. నిత్యముగా నీవు నా పరదేశంలో ఉందువు అంటున్నాడు. అక్కడ ఏమైంది తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, తనకు రావాల్సిన శిక్ష అంతయు తను చేసిన ఆ పాప దోషమును బట్టి అతడు ఆ యొక్క పాపముల నుంచి చనిపోవాల్సిన వాడు. కానీ దేవుని యొక్క సన్నిధిలో ఆ దేవుని యొక్క చిత్తము ఆ పట్ల నెరవేర్చాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఇది నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఒకటి మన పాపములో మన జీవితాలు ఒప్పుకొని ఎడల మనం నమ్మదగిన దేవుడిని నమ్మాం కనుక ఆయన సమస్త దుర్నీతి పాపముల నుంచి మనల్ని విడిపించి పవిత్రులుగా సమస్త విషయములో పవిత్రులుగా చేయగలుగుతాడు. అక్కడ అంటున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే కింద వచనాలు కూడా ఒకసారి మాత్రం చదువుదాం. ఆ యొక్క సువార్తలోనే, ఆ యొక్క పత్రికలోనే, యోహాను పత్రికలోనే ఆ 10వ వచనం చదవండి, 1వ అధ్యాయంలో. ఇక్కడున్న ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ వాక్యము ఇంతకు ముందు ఒకసారి ఇప్పుడు చెప్పినట్టున్నాం, ఒక వారం క్రితం చెప్పినట్టున్నాం. అయితే ఇక్కడ అంటున్న మాటలు చాలా జాగ్రత్తగా గమనిస్తే, మనము పాపము చేయలేదు అని మనం చెప్పిన యెడల ఆ దేవునిని మనం అబద్ధికునిగా చేస్తున్నామంట. మనిషికి ఏదో ఒక అవిధేయత కలిగి ఉంటాడు. మనిషి యొక్క జీవితంలో ఏదో ఒక పొరపాటును తన జీవితంలో నడిపించబడే పరిస్థితులు ఉంటాయి. అయితే ఇక్కడ అంటున్న మాటలో మనము పాపము చేయలేదని మనం చెప్పిన యెడల మనము దేవునిని అబద్ధికునిగా చేస్తున్నాము. ఆయన వాక్యము మనలో ఉండదు, లేదు అంటుంది. ఆయన వాక్యము మన జీవితాలలో లేదు అంటే, ఇక్కడ మన జీవితాల్లో ఏ విధమైన స్థితిలో నడిపించబడుతున్నాం అంటే, ఒక అబద్ధికునిగా మార్చబడుతున్నాం. ఆయన దేవునిని ప్రేమించేవారిగా ఉన్నామని చెప్పుకుంటున్నా తమ జీవితాలలో ఏ స్థితిలో నడిపించబడుతున్నారంటే, ఆ పాపములో తమ జీవితాలు నడిపించబడుతున్నాయి. ఇక్కడ అంటున్నమాట, మనం పాపము చేయలేదని మనం చెప్పుకొని ఎడలా ఆ దేవునిని అబద్ధికునిగా చేస్తున్నాము. ఆయన వాక్యము మనలో ఉండదు. దినము నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి చాలా చక్కగా మన జీవితాలను సరి చేసుకుందాం. ఆయన వేటి నుంచి విడిపిస్తున్నాడో మనం గుర్తు చేసుకుంటే, ఒకటి మనము మన పాపములు చనిపోకుండా ఆ పాపముల నుంచి విడిపించడానికై నమ్మదగిన దేవుడై ఉన్నాడు. 2, మన జీవితాల్లో ఏ స్థితిలో నడిపించబడుతున్న స్థితిని జ్ఞాపకం చేసుకుంటే, శోధన నుంచి తప్పించగలిగిన దేవుడు. ఆ శోధన నుంచి మనల్ని తప్పించగలిగిన దేవుడు. మనం ఏ పరిస్థితిలో, ఏ శోధనలో మన జీవితాలు నడిపించబడుతున్నాయో, ఏ యొక్క స్థితిలో మన జీవితాలు ఈ విధమైన స్థితిలో నడిపించబడుతున్నాయో, ఒకటి మనం జ్ఞాపకం చేసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం మనం చదువుకుందామండి. 10వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ అంటున్న మాట చాలా చక్కగా వివరంగా ఉంది దేవుని యొక్క సన్నిధిలో. ఇక్కడ అంటున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే, ఒక మనిషికి భరించగలిగినంత శోధనిస్తున్నాడు కానీ దీనికన్నా మించి ఆ యొక్క వ్యక్తికి ఇవ్వడంట. ఇంకా అంటున్న మాట, ఇక్కడ ఆయన నమ్మదగిన దేవుడు. ఒకసారి మరలా చదవండి.
ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ అంటున్న మాటలు చాలా జాగ్రత్తగా గమనిస్తే, ఆయన మనకి శోధన సహించేంత శక్తినిస్తున్నాడు. అలాగే మన జీవితాలలో ఆ శోధన నుంచి తప్పించడానికి ఒక మార్గం గూడా మనకు చూపిస్తున్నాడంట. ఇదంతా దీనికి కారణం ఏమిటి అంటే, మన జీవితాలలో ఈ శోధనలో మన జీవితాలలో నమ్మదగిన ఆ యొక్క దేవుని మనం నమ్మకుంటే, ఆ నమ్మదగిన దేవుడిని మనం అనుసరించగలిగితే, ఆయనను వెంబడించగలిగితే మన జీవితాలలో సురక్షితముగా ఉంటాం. నెమ్మదిగా మన జీవితాలు నడిపించబడతాయి. ఆ శోధనల నుంచి మనల్ని విడిపించగలుగుతున్నాడు దేవుడు. దీని నీతో మాట్లాడుతున్న మాట రెండవదిగా మన జీవితాల్లో ఏం చేయాలి అంటే, ఈ రెండవదిగా మన జీవితాల్లో ఈ శోధనలో ఆయన నమ్మదగిన దేవుడిని కనుక ఆయన యందు మనం నమ్మిక ఉంచాలి. నమ్మకమైన వాని యందు. ఒకటి, మన పాపముల నుంచి కడుగుటకై విముక్తి చేయుటకై ఆయన యందు నమ్మిక ఉంచాలి. ఆయన యందు నీ జీవితంలో అప్పగించుకోవాలి. 2, నీ జీవితంలో ఈ శోధనలో నీ జీవితం తప్పించబడాలంటే, ఈ శోధనల నుంచి నువ్వు విడిపించబడాలంటే ఆయన యందు నమ్మిక ఉంచాలి. ఆయన నమ్మదగిన దేవుడు కనుక ఆయన నీ జీవితంలో నీవు భరించగలిగినంత శోధన నీకు మాత్రం ఉంటుంది కానీ, నీవు ఇంకా ఇంతకు మించి నీ జీవితంలో ఉండకూడదు. అలాగే ఆ శోధన నుంచి తప్పించడానికి ఆయన ఒక మార్గాన్ని నీకు చూపిస్తాడు. అది తప్పించబడడానికి నీకు ఒక మార్గము చూపించగలిగిన దేవుడు మన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. మూడవదిగా మన జీవితాల్లో దుష్టుని దుష్టత్వము నుంచి కాపాడడానికై, దుష్టుడు అలాగే ఆ దుష్టత్వం నుంచి కాపాడడానికై మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆ రెండో తెస్సలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం మనం చదువుకుందామండి ఒకసారి. ఇంకా చదవండి. ఆమేన్. ఇక్కడ అంటున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన నమ్మదగిన దేవుడు కనుక ఆయన దుష్టత్వము నుంచి విడిపిస్తాడు అంటున్నాడు. ఇక్కడ అన్న మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే, అంటే ఈ దుష్టత్వం మనిషిని ఏం చేస్తుంది అంటే ఒక పతనానికి తీసుకెళ్లే పరిస్థితి ఉంది. మనకు తెలిసిన మాటలే జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క యోనా గ్రంథంలో అక్కడ ఆ యొక్క యోనా గారితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడాడు అంటే, అక్కడ అంటున్నాడు, ఈ నినివే పట్టణస్థులంతా దుష్టత్వము చేత నింపబడిన వారు. ఈ దుష్టత్వము చేత తమ జీవితాలను నడిపించబడుతున్న పరిస్థితి అని వారికి తెలియచేయమంటున్నాడు. వీరు విధంగా చేస్తున్నారు, దుర్మార్గం చేత దుష్టత్వం చేత నింపబడి ఉన్నారు కనుక నీవు వారికి పోయి ప్రకటన చేయి అంటున్నాడు. అక్కడ ప్రకటన చేసిన దాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటే, వారు రాజు సైతము దేవుని ఎదుట నిరీక్షణ కలిగి, వారు రాజు సైతము దేవుని ఎదుటకు వచ్చి సింహాసనాన్ని విడిచిపెట్టి గోనపట్టు కట్టుకొని బూడిద రాసుకొని ఆ దేవుని ఎదుట తమ జీవితాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. దేవుని యందు నమ్మిక ఉంచి, ఆ దేవుని యందు నమ్మిక ఉంచారు కనుకనే దేవుడు గొప్ప అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించాడు. అక్కడ దేవుని యందు నిరీక్షణ ఉంచారు కనుకనే వారి జీవితాలలో వారికి ఉన్న ఆ దుష్టత్వము నుంచి, ఆ యొక్క దుర్మార్గపు పనుల్లో ఉంచి దేవుడు విడిపించేశాడు. ఆమేన్. హల్లెలూయా.
అంటే ఇక్కడ ఈ యొక్క మూడవదిగా మన జీవితాల్లో ఏం చేయబడుతూ ఉన్నాయంటే, మనకున్న దుష్టత్వం నుంచి విడిపించగలిగిన దేవుడు మన దేవుడు, కాపాడగలిగే దేవుడు. యోబు గ్రంథంలో ఒక మాట అంటాడు, ఏమంటాడంటే 6 బాధల నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినా నీకు ఏ కీడు తగలకుండా ఆయన నిన్ను తన వాక్యముతో మన జీవితాలలో ఈ వాక్కుల ద్వారా మనకున్న దుష్టత్వం నుంచి విడిపించగలుగుతాడు. ఇక్కడ వారి జీవితాలు యోనా గారు అక్కడ ప్రకటన చేసిన ప్రకటన బట్టి, వారున్న పరిస్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే, ఏ విధమైన ఆ పాపము వారికి అంటకుండా వారిని కాపాడుతూ రక్షిస్తూ తమ జీవితాలు నడిపించబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇది నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మూడవదిగా దుష్టుని ఆ దుష్టత్వ ఆలోచనలను వాటి నుంచి విముక్తి పొందటానికై ఆయన నమ్ముకొనదగిన దేవుడు. మరి నాలుగవదిగా మనం చదువుకుంటే, నాలుగవదిగా మన జీవితాలలో ఏం కోరుకుంటూ ఉంటాడంటే, సంపూర్ణత, ఒక పరిపూర్ణత చెందడానికై, ఒక పరిపూర్ణమైన స్థితిలో నడిపించబడడానికై ఆయన నమ్ముకొనదగిన దేవుడు. మనం జ్ఞాపకం చేసుకుంటే ఏమని ఉంటదంటే, ఒక మత్తయి సువార్తలో ఒక మాట అంటాడు, చివరి వచనంలో 5వ అధ్యాయంలో చివరి వచనంలో ఒక మాట అంటాడు, ఏమంటాడంటే, మన దేవుడు పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులగుదురు. మన దేవుడు సంపూర్ణమైన ఆ వ్యక్తి, అన్ని విషయాలలో ఆయన సంపూర్ణుడు కనుక మనల్ని సంపూర్ణులు చేయుదురు. అయితే ఇక్కడ అంటున్న మాటల్లో మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే, ఇక్కడ సంపూర్ణ చేయుటలో అంటే ఈ పరిపూర్ణము చేయడానికై మన జీవితాలలో ఆయన నమ్ముకొనదగిన దేవుడు. వీటి విషయాలలో మన యొక్క జీవితాల్లో మన శక్తితో, మనం యుక్తులతో మనం సంపూర్ణ స్థితిలోనికి రావాలని ఆలోచన చేస్తాం, కానీ మన జీవితాలలో సంపూర్ణత మనం చెందలేము. కానీ ఆ దేవుని యందు నీ యొక్క జీవితాన్ని అప్పగించుకొనగలిగితే, ఆ దేవుని ఎదుట నీ జీవితంలో నీ స్థితిని బట్టి నువ్వు ఆ దేవుని ఎదుట నిరీక్షణ కలిగి జీవించగలిగితే, సమస్తమైన వాటి విషయంలో సంపూర్ణులుగా నిన్ను చేస్తాడు. అసంపూర్ణునిగా నిన్ను చేస్తాడు. ఈ సంపూర్ణమైన స్థితి ఎక్కడ కనపడుతుంది? అందుకే అంటాడు కదా, ఒక ఆవగింజంత విశ్వాసము నీలో ఉంటే అంటే ఈ ఆవగింజను మనం జ్ఞాపకం చేసుకుంటే ఎలా ఉంటది? ఒక గుండ్రమైన స్థితిలో ఉన్న స్థితి కనపడుతుంది. అంటే ఒక సంపూర్ణతకు మన జీవితాలను అప్పగించుకోవాలి. ఆ సంపూర్ణమైన జీవితంతో నడిపించబడుతూ ఇంకా అంటాడు కదా, పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో. అంటే ఈ పూర్ణవాణి ఏమిటి అంటే, మన జీవితాల్లో ఒక సంపూర్ణతను కలిగి ఉండే స్థితిని కలిగిన వారిగా మార్చబడాలి. ఇది నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ప్రత్యేకమైన మాట ఏమిటంటే, ఈ దేవుడు నమ్మదగిన దేవుడు. ఈ దేవుడు నమ్ముకొని దగిన దేవుడు కనుక నీ పాపముల నుంచి విడిపించగలిగిన దేవుడు నమ్మకమైన దేవుడు. నీ శోధన నుంచి తప్పించగలిగిన దేవుడు నమ్మకమైన దేవుడు. నీ యొక్క దుష్టత్వము నుంచి విడిపించగలిగిన దేవుడు నమ్ముకొనదగిన దేవుడు. నీ యొక్క స్థితిని బట్టి, నీ యొక్క స్థితిలో సంపూర్ణతను చెందగలిగిన జీవితాన్ని విడిపించగలిగిన దేవుడు నమ్మకమైన దేవుడు. ఆ సంపూర్ణతలో నిన్ను నిలబెట్టుకొని పరిపూర్ణత చెందాలని నీ పట్ల ఆయన నమ్ముకొనదగిన దేవుడు ఈ యొక్క దేవుడు.
ఇది నీతో మాట్లాడుతున్న మాటను బట్టి, నువ్వు ఏ దినములు నీ యొక్క స్థితిని బట్టి వేటి విషయాల్లో ఆయన యందు నమ్మికగా కలిగి జీవించగలుగుతున్నావో లేదో జ్ఞాపకం చేసుకో. ఈ 4 విషయాల్లో నీ జీవితం నడిపించబడుతుందా? ఈ 4 విషయాల్లో ఆయన మీద నువ్వు ఆధారపడుతున్నావా? ఆయనని నమ్ముకుంటున్నావా? అయితే నీ జీవితంలో వాటి యొక్క పాపముల నుంచి, శోధన నుంచి, దుష్టత్వం నుంచి నిన్ను విడిపించి సంపూర్ణతలోనికి నిన్ను నడిపించాలని ఆశపడుతున్నాడు. మనకు తెలిసిన మాటలు జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అంటున్నాడు, ఏమంటాడు అంటే, సత్యముల నుంచి సర్వ సత్యమును మీకు తెలియజేస్తాను అంటున్నాడు. ఈ మాట ఎందుకు వస్తుంది అంటే, మనిషికి సంపూర్ణత కలిగే ఉండే స్థితిలోనికి తీసుకొస్తున్నాడు దేవుడు. కనుక నీ జీవితాన్ని ఆ విధమైన స్థితిలోనికి అప్పగించుకో. ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడ, జీవాధిపతి, ఆశ్చర్యకరుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు. నీ అపారమైన ప్రేమ చేత ఈ ఉదయకాలం మాతో మాట్లాడిన మాటను బట్టి నీ స్తోత్రాలు అయ్యా. అయ్యా నా తండ్రి, నీవు నమ్ముకొనదగిన దేవుడివి. నీ వంటి దేవుడు ఎవరు ఈ లోకములో లేరు. నీవు సమీపంగా ఉన్నావని అయా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామని మాకు గుర్తు చేశావు నా తండ్రి. అటు కృపను మాకు కూడా అనుగ్రహించి నీ యందు నిరీక్షణతో మా జీవితాలను అప్పగించుకుంటూ కృతజ్ఞత కలిగిన వారిగా జీవించే కృపను మాకు దయచేయండి. ఎందుకంటే మా పాపముల నుంచి విడిపించగలిగిన దేవుడివి, నమ్ముకొనదగిన దేవుడివి నీవే నా తండ్రి. శోధన నుంచి తప్పించగలిగిన దేవుడివి, నమ్ముకొనదగిన దేవుడివి నీవే. కనుక అటు కృపను మా జీవితాలను నిలబెట్టుకునే కృపను దయచేయండి. దుష్టత్వం నుంచి విడిపించి నడిపించగలిగిన నమ్మకమైన దేవుడివని మేము గ్రహించి మా జీవితాలని యందు నమ్మికతో ఉంచుతున్నాము తండ్రి. అయా, మా జీవితాలను సంపూర్ణతలోనికి తీసుకొచ్చే దేవుడివి నీవే కనుక, నమ్మకమైన దేవుడివి నీవే కనుక, నీ యందు నిరీక్షణతో మా జీవితాలు నడిపించుకుంటూ నీ సన్నిధిలో ఉంటున్నాము తండ్రి. అటు కృపలో మా జీవితాలను నిలబెట్టుకుంటూ అంతవరకు నమ్మకంగా జీవించే కృపను మాకు దయచేసి మీ సన్నిధిలో సహాయం చేయమని, నీకే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని చేస్తున్నాం.